అందరికీ నమస్కారం. ఈరోజు మన చర్చలో మనం ధ్యానం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గర కొన్ని ప్రశ్నలు, వాటికి వచ్చిన సమాధానాలు ఉన్నాయి. వీటిని చూస్తే సాధన చేసేటప్పుడు మనందరికీ వచ్చే సాధారణ సందేహాలు, కొన్నిసార్లు కలిగే విచిత్రమైన అనుభవాల గురించి ఒక స్పష్టత వస్తోందనిపిస్తోంది. అవును, ఇవి కేవలం సిద్ధాంతపరమైన ప్రశ్నలు కాదు, పూర్తిగా ఆచరణలో ఎదురయ్యేవి. ఉదాహరణకు, చాలామందికి నడుస్తున్నప్పుడు మనసు నిలకడగా ఉంటుంది. కరెక్ట్. కాని కూర్చోగానే ఎందుకు చెదిరిపోతుంది? లేదా ధ్యానంలో అకస్మాత్తుగా ఏవో చిత్రాలు కనిపించడం, లేదా పూర్తి శూన్యంలోకి వెళ్ళినట్లు అనిపించడం. ఇలాంటివి వింటూ ఉంటాం. అవును, ఇలాంటి అనుభవాలకు అర్థమేమిటి? ఈ ప్రశ్నల ద్వారా మనం ధ్యానం యొక్క లోతైన పొరలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. చాలా బాగుంది. అయితే మొదటి ప్రశ్నతోనే మొదలు పెడదాం. ఇది చాలామందికి ఎదురయ్యే సమస్య అనిపిస్తోంది. ఒక సాధకుడు అడుగుతున్నారు, నేను నడక ధ్యానం చేస్తున్నప్పుడు నా పాదాల స్పర్శ మీద చాలాసేపు దృష్టి పెట్టగలుగుతున్నాను. కాని కూర్చుని శ్వాస మీద దృష్టి పెట్టినప్పుడు ఆ స్పృహ కొన్ని క్షణాలు మాత్రమే ఉండి వెంటనే మాయమైపోతోంది. ఎందుకిలా జరుగుతోంది? ఇది చాలా సహజమైన ప్రశ్న. చాలామందికి ఇలానే అనిపిస్తుంది. చూడండి, నడక ధ్యానంలో మన శరీరం కదులుతూ ఉంటుంది కదా. అవును. పాదాలు నేలం తాకడం అనేది చాలా స్పష్టమైన, స్థూలమైన అనుభవం. దాన్ని మనసు పట్టుకోవడం సులభం. కాని కూర్చుని కేవలం శ్వాసను గమనిస్తున్నప్పుడు ఆ అనుభవం చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఓ. ఆ సమయంలో మన మైండ్ఫుల్నెస్ చాలా పదునుగా, సున్నితంగా మారుతుంది. అందుకే శ్వాస మీద దృష్టి పెట్టినప్పుడు ప్రతి చిన్న అనుభూతి, అది వచ్చి, ఉండి, వెళ్ళిపోవడం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఆ స్పృహ మాయమైపోవడం అనేది ఒక లోపం కాదన్నమాట. కానే కాదు, ఆ అవగాహన క్షణికంగా అనిపించడమనేది సమస్య కాదు. అదొక రకమైన అంతర్దృష్టి. అంతర్దృష్టా? అవును. వస్తువులు శాశ్వతం కాదు అనే సత్యాన్ని మనం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. మొదట్లో ఏకాగ్రత కుదిరే వరకు ఒక 15-20 నిమిషాల పాటు కేవలం శ్వాస మీదనే దృష్టి పెట్టాలి. ఆ తర్వాత నెమ్మదిగా శరీరంలోని ఇతర అనుభూతులను కూడా గమనించవచ్చు. దీనికి సంబంధించి ఇంకో సందేహం వచ్చింది. శ్వాసను ముక్కు దగ్గర గమనించడం, ఛాతీ కదలికలను గమనించడం రెండూ శరీరంలో జరిగే ప్రక్రియలే కదా, మరి వీటి మధ్యంత తేడా ఎందుకు? దీని వెనక ఏదైనా తాత్వికమైన కారణం ఉందా? అవును, ఉంది. దీని అర్థం చేసుకోవాలంటే మనం పంచభూతాల కోణం నుంచి చూడాలి. పంచభూతాలా? అవును. మన శరీరం పంచభూతాల మిశ్రమం కదా. పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం. శ్వాస అనేది వాయుతత్వానికి ప్రతీక. అది తేలికగా కదులుతూ ఉంటుంది. అదే సమయంలో ఛాతీలో లేదా శరీరంలో కలిగే బిగుతు, కఠినత్వం, అది పృథ్వీతత్వానికి చెందింది. ఓకే. అది స్థిరంగా, బరువుగా ఉంటుంది. సాధనలో కేవలం ఒకే తత్వంపై ఎక్కువ దృష్టి పెడితే కొన్నిసార్లు అసమతుల్యత ఏర్పడుతుంది. అంటే ఎలా? ఉదాహరణకు, కేవలం పృథ్వీతత్వంపై అంటే శరీరంలోని బిగుతుపై ఎక్కువ దృష్టి పెడితే శరీరం ఇంకా బిగుసుకుపోయినట్లు, అసౌకర్యంగా అనిపించవచ్చు. అలాగే కేవలం వాయుతత్వంపై ఎక్కువ దృష్టి పెడితే కొందరికి శరీరం అటు ఇటు కదులుతున్నట్లు అనిపిస్తుంది. స్వేయినంటారే అలాగా? సరిగ్గా. అందుకే మొదట శ్వాసలాంటి తటస్థమైన దానిపై దృష్టి పెట్టి ఏకాగ్రత కుదిరాక శరీరంలోని వివిధ అనుభూతులను గమనించడం ద్వారా సాధనలో సమతుల్యత వస్తుంది. ఓకే. ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన అనుభవాల గురించి చూద్దాం. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు కొన్ని విచిత్రమైన అనుభవాలు కలుగుతాయని వింటాం కదా. ఒక సాధకుడికి ఇలాంటి అనుభవం కలిగిందట. నేను ఏ దృశ్యం, వాసన, స్పర్శ, శబ్దం లేని ఒక ఖాళీ ప్రదేశంలోకి వెళ్లాను. అక్కడ సమయం కూడా లేదు. నేను కేవలం ఉన్నాను అనే భావన తప్ప మరేమీ లేదు. ఇది వినడానికి చాలా లోతైన అనుభవంలా ఉంది. దీని అర్థమేమిటి? ఇది మైండ్ఫుల్నెస్ ఇంకా వివేకం ఒక స్థాయికి చేరుకున్నప్పుడు కలిగే ఒక ఉన్నతమైన స్థితి. దీన్ని అసంబద్ధిత లేదా హద్దులు లేని స్థితి అని చెప్పవచ్చు. హద్దులు లేని స్థితా? అవును. సాధారణంగా మన మనసు ఎప్పుడూ ఏదో ఒక దానితో, ఒక ఆలోచనతో, ఒక అనుభూతితో ముడిపడి ఉంటుంది. ధ్యానం లోతుగా వెళ్ళినప్పుడు మనసు తాను గమనిస్తున్న ప్రక్రియ నుండి కూడా మెల్లగా వైదొలుగుతుంది. ఆ క్షణంలో ఒక రకమైన పూర్తి స్వేచ్ఛ, విడిచిపెట్టే భావన కలుగుతుంది. ఇది అకస్మాత్తుగా కలిగే అనుభవంలా అనిపించినా
ఇది క్రమపద్ధతిలో సాధన చేస్తే ఈ స్థితిని మనం కావాలనుకున్నప్పుడు చేరుకోవచ్చు, ఎక్కువసేపొందులో ఉండవచ్చు. మనసు ఖాళీ అవ్వడం ఒక అనుభవమైతే, కొందరికి దానికి పూర్తి విరుద్ధంగా మనసులో చిత్రాలు నిండిపోతాయి. ఇది కూడా ఒక సాధారణ అనుభవమేనా? ఇంకొకరడిగారు, ధ్యానంలో ఉన్నప్పుడు నాకు అస్సలు తెలియని వ్యక్తుల ముఖాలు మెరుపుల్లా వచ్చిపోతున్నాయి. ఎందుకిలా? లేదా సంకేతాలు అంటారు. నిమిత్తాలు. అయితే ఇవి ఒక ఉచ్చులాంటివి. ఉచ్చా? అవును, వాటిపై ఆసక్తి చూపిస్తే అసలు మార్గం నుండి పక్కకు వెళ్ళిపోతాం. దీన్ని ఇలా ఊహించుకోండి. మీరొక ముఖ్యమైన పని మీద ఏకాగ్రతతో ఉన్నారు. అప్పుడే మీ ఫోన్కి ఒక ఆకర్షణీయమైన నోటిఫికేషన్ వస్తుంది. అవును. దానిపై క్లిక్ చేస్తే మీరు అసలు పని నుండి పక్కకు వెళ్ళిపోతారు గదా. గంటల తరబడి కూడా. సరిగ్గా. ఈ నిమిత్తాలు కూడా అలాంటివే. అవి మనసు యొక్క నోటిఫికేషన్లు. శ్వాస చాలా సూక్ష్మంగా మారి దానిపై ఆసక్తి తగ్గినప్పుడు ఒక అందమైన చిత్రం కనిపిస్తే మనసు వెంటనే అటువైపు ఆకర్షింపబడుతుంది. కాని అసలైన సాధనంటే ఆ చిత్రాన్ని ఒక ఎండమావిలా భావించి దాన్ని పట్టించుకోకుండా తిరిగి శ్వాస మీదకు దృష్టిని తీసుకురావడం. ఓకే. మరి జ్ఞాపకాల సంగతేంటి? చిత్రాలు వేరు, జ్ఞాపకాలు వేరు కదా. ఒక వ్యక్తి అడిగారు, తన తల్లిదండ్రులు చూపిన ప్రేమను గుర్తు చేసుకోవటం చెడ్డ కర్మ అవుతుందా అని. మామిడి పండు కోసినప్పుడల్లా వాళ్లు ప్రేమగా తినిపించిన జ్ఞాపకాలొస్తాయట. ఇది మంచి అనుభూతే కదా, దీన్ని కూడా వదిలేయాలా? ఇవి చాలా అమాయకమైన, తటస్థమైన అనుభవాలు. వీటి గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ధ్యానం యొక్క ఉద్దేశం మనసును శుభ్రపరచడమే. సాధన చేస్తున్నప్పుడు ఇలాంటి జ్ఞాపకాలు పైకి వస్తే వాటిని రానియాలి. వాటితో పోరాడకూడదనమాట. అస్సలు కూడదు. వాటిని అణిచివేయకూడదు. కేవలం గమనించి వదిలేయాలి. ఇది ఒక రకంగా మనకు మనమే చేసుకునే మానసిక చికిత్సలాంటిది. సైకోథెరపీలాగానా? అవును. మనసు తనలోని భారాన్ని బయటకు పంపుతోంది. అయితే ఏదైనా బాధాకరమైన సంఘటన పదే పదే గుర్తుకొస్తుంటే దాన్ని కూడా అదేవిధంగా ఏకాగ్రతతో గమనించి దానికి మరింత బలాన్నివ్వకుండా నెమ్మదిగా వదిలేయాలి. అంటే ధ్యానమంటే చెడు ఆలోచనలలో అణచివేయడం మాత్రమే కాదు, మంచి జ్ఞాపకాలకు కూడా అంటిపెట్టుకోకుండా ఉండటం. ఆ అనుభవం ఎంత మధురమైనదైనా సరే దాన్ని కేవలం ఒక మానసిక ఘటనగా గమనించి వదిలేయడమే అసలైన సాధన. సరిగ్గా చెప్పారు. సరే, ఇప్పుడు పురోగతి గురించి మాట్లాడుకుందాం. ఇది చాలామందికి ఎదురయ్యే సమస్య. ఒకరు అడుగుతున్నారు, నేను 3 ఏళ్లుగా నడక ధ్యానం చేస్తున్నాను, కాని అది ఇంకా శారీరక వ్యాయామంలానే ఉంది తప్ప ఏకాగ్రత కుదరడం లేదు. నేనెక్కడ తప్పు చేస్తున్నాను? ఇక్కడ మనం నడక ధ్యానం యొక్క అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. బుద్ధుడు చెప్పిన ప్రకారం నడక ధ్యానానికి 5 ప్రయోజనాలున్నాయి. అవేమిటి? ఎక్కువ దూరం నడిచే నైపుణ్యం, అడ్డంకులను తట్టుకు నిలబడే బలం, మంచి జీర్ణశక్తి, మెరుగైన ఆరోగ్యం, ఇంకా నడకలో సంపాదించిన ఏకాగ్రత ఎక్కువ కాలం నిలవడం. ఇందులో ఎక్కడా లోతైన సమాధి స్థితి గురించి చెప్పలే చూడండి. నిజమే. ప్రధాన లక్ష్యం మనసు గతం లేదా భవిష్యత్తులోకి వెళ్లకుండా వర్తమానంలో అంటే నడక ప్రక్రియపై నిలపడం. ఒక్క నిమిషం. ఇక్కడ ఆరోగ్యం, జీర్ణశక్తి వంటి భౌతిక ప్రయోజనాల గురించి కూడా ప్రస్తావించారు. చాలామంది ధ్యానాన్ని కేవలం మానసిక వ్యాయామంగా చూస్తారు. మరి ఈ భౌతిక ప్రయోజనాలకు మానసిక ఏకాగ్రతకు మధ్య సంబంధమేమిటి? చాలా మంచి ప్రశ్న. కేవలం నడవటం వల్ల కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలుంటాయి, నిజమే. కానీ మైండ్ఫుల్గా నడిచినప్పుడు మన నాడీ వ్యవస్థ ప్రశాంతపడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. ఓకే. ఒత్తిడి తగ్గినప్పుడు జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి ఆ మానసిక ఏకాగ్రత ఆ భౌతిక ప్రయోజనాలను రెట్టింపు చేస్తుంది. అందుకే దీన్ని కేవలం వ్యాయామంగా చూడకూడదు. అయితే దీన్ని కేవలం శారీరక వ్యాయామం కాకుండా ఒక మానసిక సాధనగా ఎలా మార్చుకోవాలి? ఆ లోతుకు ఎలా వెళ్ళాలి? దానికి కొన్ని దశలున్నాయి. మొదట్లో నడుస్తున్నప్పుడు మనసులో ఎడమ కుడి ఎడమ కుడి అని అనుకుంటూ నడవాలి. దీన్నే లేబులింగ్ అంటారు. ఇది మనసు పక్కకు వెళ్లకుండా ఉండటానికినా? అవును, ఒక ఆధారాన్ని ఇస్తుంది. కొంతకాలం తర్వాత ఏకాగ్రత కుదిరాక ఆ లేబులింగ్ ఆపేసి కేవలం పాదాల స్పర్శ అనుభూతిని గమనించాలి. అప్పుడు మనసులోని మాటలు, ఆ ఇన్నర్ చాటర్ తగ్గుతుంది. ఆ తర్వాత సాధనను మరింత సూక్ష్మంగా చెయ్యాలి. పాదం నేలను తాకినప్పుడు కలిగే కఠినత్వం లేదా మెత్తదనం, వేడి లేదా చల్లదనం, మడమ మధ్యభాగం వేళ్లు నేలను తాకే క్రమం, ఇలాంటి సూక్ష్మ వివరాలను గమనించాలి. అప్పుడది వ్యాయామంలా కాకుండా మనస్సు యొక్క స్పష్టతను, ఏకాగ్రతను అభివృద్ధి చేసే ప్రక్రియగా మారుతుంది. ఇది చాలా ముఖ్యం.
ఎందుకంటే పురోగతి కనిపించకపోతే చాలామంది మధ్యలోనే వదిలేస్తారు. ధ్యానంలో మనం సరైన మార్గంలోనే వెళ్తున్నామని తెలుసుకోవడానికి ఏవైనా స్పష్టమైన, కొలవదగిన మైలురాళ్లు ఉన్నాయా? అంటే బరువు తగ్గితే కిలోల్లో కొల్చినట్లు ఇక్కడ కొలమానం ఏమిటి? ఖచ్చితంగా ఉన్నాయి. నడక ధ్యానంలో పురోగతిని కొన్ని సూచికల ద్వారా కొలుచుకోవచ్చు. మొదటిది పరధ్యానం లేకుండా ఎన్ని అడుగులు వేయగలుగుతున్నాం. మొదట్లో 5 అడుగులు, తర్వాత 10, ఆ తర్వాత మొత్తం నడిచే దూరం వరకు. అవును, మనసు చెదరకుండా ఉండగలగడం ఒక మైలురాయి. రెండవది లేబులింగ్ అవసరం లేకుండానే కేవలం అనుభూతి మీద దృష్టిని నిలపగలగడం. మూడవది పాదాల స్పర్శలోని సూక్ష్మ వివరాలను గమనించగల స్పష్టత పెరగడం. ఇది మైండ్ఫుల్నెస్ పదునెక్కిందన్నదానికి సంకేతం. సరే, నడక ధ్యానంలో పురోగతి గురించి అర్థమైంది. పరధ్యానం లేకుండా ఎక్కువ అడుగులు వేయగలగడం అన్నారు. ఇది సింపుల్గా అనిపించినా ఆచరణలో చాలా కష్టం కదా. 5 అడుగుల నుండి 10 అడుగులకు వెళ్లడానికి ఏమన్నా టెక్నిక్స్ ఉన్నాయా? మంచి ప్రశ్న. మనసు చెదిరిన ప్రతిసారీ మనల్ని మనం తిట్టుకోకూడదు. అది సహజం. మనసు చెదిరిందని గమనించిన క్షణమే ఒక విజయం. ఆ క్షణంలో ఇటువంటి నిరాశ లేకుండా సున్నితంగా తిరిగి మన దృష్టిని పాదాల మీదకు తీసుకురావాలి. ప్రతిసారి ఇలా చేయడం ద్వారా ఆ గ్యాప్ నెమ్మదిగా తగ్గుతుంది, ఏకాగ్రత ఉండే సమయం పెరుగుతుంది. ఓకే, మరి కూర్చొని చేసే ధ్యానంలో పురోగతిని ఎలా గమనించాలి? అక్కడ కూడా ఇలాంటి స్పష్టమైన సూచికలు ఉన్నాయి. మొదట ఎక్కువసేపు శ్వాస మీద దృష్టి పెట్టగలగడం. ఆ తర్వాత లోపలి శ్వాస, బయటి శ్వాస అనే లేబులింగ్ ఆపేసి కేవలం సహజమైన శ్వాస ప్రవాహాన్ని గమనించగలగడం. ఇంకా లోతుగా వెళ్తే లోపలి బయటి శ్వాసల మధ్య ఉండే సూక్ష్మ తేడాలను గుర్తించడం. లోపలి శ్వాస చల్లగా, బయటి శ్వాస వెచ్చగా ఉండటాన్ని గమనించడం. చివరిగా గడియారం చూడకుండానే మన అనుభూతి ద్వారానే ఒక శ్వాస పొడవుగా, మరొకటి పొట్టిగా ఉందని చెప్పగలగడం. ఇవన్నీ మైండ్ఫుల్నెస్ చాలా సున్నితంగా మారిందనడానికి సంకేతాలు. చివరిగా ఒక ఆసక్తికరమైన దృశ్యం. రుచికరమైన, సువాసనగల ఆహారాన్ని చూసినప్పుడు దాన్ని తినకముందే మన నోట్లో నీళ్లూరుతాయి. ఇక్కడ కోరిక అంటే తృష్ణ కంటికి కనిపించిన దృశ్యం వల్ల పుడుతుందా, వాసన వల్ల పుడుతుందా, లేక నోట్లో నీళ్లూరే శారీరక అనుభూతి వల్ల పుడుతుందా? ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మన ఇంద్రియాలు వేర్వేరుగా పనిచేస్తాయి. దృష్టికి భౌతిక స్పర్శ అవసరం లేదు, కాని రుచికి నాలుకతో స్పర్శ అవసరం. అయితే కోరిక అనేది ఇంద్రియం వల్ల కలగదు. అంటే అది మనసు చేసే పని. మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం, దేనితో మమేకమవుతున్నాం, దేని గురించి కథాలడం మొదలుపెడుతున్నాం అనేదానిపై ఆధారపడి ఉంటుంది. ఓ ఓకే. ఉదాహరణకు, కళ్ళు తెరిచి ఉన్నా ఒక దృశ్యాన్ని చూసి చూడటం కేవలం చూడటమే అని భావించి దాని గురించి కథలు అల్లకుండా ఉంటే మనసు నిశ్చలంగా ఉంటుంది, కర్మ ఉత్పత్తి కాదు. కొందరు దృశ్యాలకు అంటే సినిమాలకు ఎక్కువ ఆకర్షితులవుతారు, కొందరు శబ్దాలకు అంటే సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నిజమే. ఎవరి మొగ్గు ఎటువైపు ఉంటే వారు అటువైపు నుండి ఎక్కువ కోరికను, కర్మను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. అంటే అసలు సమస్య చూసిన వస్తువులో గాని, వాసనలో గాని లేదు, మన మనసు దానికల్లే కథలోనే ఉందన్నమాట. సరిగ్గా. ఇది కేవలం ఆహారానికే కాదు, మన జీవితంలో ప్రతి విషయానికి వర్తిస్తుంది కదా. ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఒక వార్త విన్నప్పుడు మనం వెంటనే కథలల్లేస్తాం. ఆ కథే మనల్ని బంధిస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. ముగింపుగా, ఈరోజు మనం ధ్యానంలోని అనేక ఆచరణాత్మక అంశాలను చూశాం. నడక, కూర్చుని చేసే ధ్యానాల మధ్య సూక్ష్మమైన తేడాలు, మనసు లోపల కలిగే విభిన్న అనుభవాలు, శూన్యం నుండి చిత్రాల వరకు, ఇంకా ముఖ్యంగా మన పురోగతిని కొలుచుకోవడానికి స్పష్టమైన మార్గాలు. ఇదేదో మాయాజాలం కాదు, మనసును క్రమంగా, ఓపికగా శిక్షణ ఇచ్చే ప్రక్రియ అని స్పష్టంగా అర్థమవుతోంది. అవును, ఈ చర్చలో ఒక ముఖ్యమైన విషయం పరోక్షంగా ప్రస్తావనకొచ్చింది. మనసు యొక్క స్థితిని బట్టి సరైన ధ్యాన పద్ధతిని ఎంచుకోవాలి. ఉదాహరణకు, మనసులో కోపంగా ఉన్నప్పుడు ప్రేమ కరుణ ధ్యానం చేయడం, కామంతో ఉన్నప్పుడు శరీర యొక్క అశాశ్వతత్వాన్ని గమనించడం వంటివి సూచిస్తారు. అవును. ఇది మనల్ని ఒక లోతైన ఆలోచనకు ప్రేరేపిస్తుంది. మన దైనందిన జీవితంలో మన మానసిక స్థితిని బట్టి మనం ఎంత తరచుగా కేవలం అలవాటుగా ప్రతిస్పందిస్తున్నామో,
కేవలం ప్రతిస్పందించడానికి బదులుగా ఒక క్షణం ఆగి స్పృహతో ఒక భిన్నమైన సాధనాన్ని లేదా దృక్పథాన్ని ఎంచుకుని ప్రవర్తిస్తే మన జీవితం ఎలా ఉంటుంది? ఇది చాలా లోతైన ప్రశ్న. ఈ ప్రశ్నతో శ్రోతలను వదిలేద్దాం.